ముఖ్యమంత్రి రేవంత్ సారు తాపకోసారి ఏమంటాడోలా మాది ప్రజాపాలన ఇడ అరెస్టులుండే లాఠీ చార్జులుండే ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు ఎవరన్నా ఆందోళన చేసుకోవచ్చు అని ఓగ స్పీచ్లు దంచేదా అంతెందుకు నిన్నటికి నిన్న కూడా చెప్పే మమ్మల్ని సతాయించిన అరెస్టులు చేస్తానమ్మా ప్రజాపాలన అనుకుంటా స్పీచ్ దంచుడు పెట్టిండు కానీ బయట నడిచేదేంది ఆ ఓగేది ఏమైందో చెప్తా గాని ఆదిలాబాద్లా మన రేవంత్ సార్ వారి లేటెస్ట్ ముచ్చటి నుటి ఇవాళ బాగా జాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు ఏమన్నా అన్నామా ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా ఎన్ని మాటలు మాట్లాడుతురు ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా ఎవరు నన్ను సతాయించినామా అన్నాడా సార్ ఇట్లా చెప్పిండో లేదో మన కాడేమైందో చూడాలి మీరు సుశిరా హరీష్ రావు సార్ను అరెస్ట్ చేసిరు. వికారాబాద్ జిల్లా పారికి దగ్గర ఇండస్ట్రియల్ పార్కు పేరుతోని రైతుల భూములను గుంజుకునే ఉపాయం చేస్తాంది కదా సర్కారు. రైతులకు భరోసా ఇచ్చేదందుకు హరీష్ రావు సార్ పోతుంటే పోలీసులు ఇగో గిట్లా బలిమీటికి అరెస్ట్ చేసిర్రు. అంటే రైతులకు హిమ్మతు కూడా ఇయ్యద్దా, నిరసన కూడా చెప్పొద్దా, వాళ్ళ మంచి చెడ్డ కూడా అరుసుకోవద్దా, వాళ్ళ బాధ ఏందో కూడా చెప్పొద్దా? గిదేనా ప్రజాపాలన? ముఖ్యమంత్రి అయినాక అప్పట్లో ఏమన్నాడు రేవంత్ సారు? నిరసనలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఏం బాధున్నా చెప్పుకోవచ్చు, కంచెలు బద్దలు కొట్టినం, ధర్నా షోకు తెరిచినాం, ఇది ప్రజాపాలనని ఏమేమో డైలాగులు చెప్పే కదా. ఇప్పుడు ఏం నడుస్తుంది? రేవంత్ సార్ చెప్పినట్టే నిరసన చేస్తుంటే గిట్లా అరెస్టులు, లాఠీ చార్జీలు, దౌర్జన్యాలు, ఏందిది అసలు? అంటే ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చుడు కాకుండా ఇంకేంటిది? రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడనే కాదు, రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసున్న కాంచెల్లి మన కాడ పోలీసు రాజ్యమే నడుస్తుంది. ఎవరన్నా మాట్లాడ పాపం, నిరసన చేస్తే చాలు అరెస్టులు, లాఠీ చార్జీలు, రాత్రికి రాత్రి జైలేసి సతాయించుడు. లగషర్ల రైతుల గోస చూసినాం. దిలావర్పూర్లా ఎట్లా గోస ఉచ్చుకుంటున్నారో అందరికీ ఎరికే. హైడ్రా మూసి బాధితులకు నరకం చూయించింది సర్కారు. ఇక హెచ్సియు భూములను కాపాడుకునేందుకు అక్కడి విద్యార్థులను ఎట్లా ఆగం పట్టించురో దేశమంతా చూసింది. ఇక నిరసనలు చేసిన నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు, ఆఖరికి బిల్లుల కోసం ఆందోళనలు చేసిన మాజీ సర్పంచ్లను కూడా ఈడ్చిపెట్టలే ఈ రేవంత్ సర్కారు. కేసులు పెట్టింది, పోలీసులతోనూ కొట్టించింది. అసలు ఇప్పుడు ఎట్లున్నదంటే మన తెలంగాణలో ఎవరన్నా రేవంత్ సార్ పాలనను ఎత్తి చూయిస్తే చాలు ఇక వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఆఖరికి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా బలమీటికి అరెస్టులు చేస్తురు. ఇదేంది? ఎమర్జెన్సీ పాలన కాకుంటే ఇంకేంటిది ఇది? అయినా గిసొంటి కేసులకు అరెస్టులకు మన తెలంగాణ బెదురుతుందా అనోళ్ళ? గిసొంటి ఎన్ని చూడలేదు. ఢిల్లీ మెడల్ వంచినోళ్ళం, ఎదురించి కొట్లాడినోళ్ళం, రాష్ట్రాన్నే తెచ్చుకున్నోళ్ళం, గివ్విటికి బెదిరిపోతుందా అనోళ్ళ మన తెలంగాణ?